Hi, hello everyone. I am Ashanna, Director of Sadhana Navodaya and Sainik Coaching Center from Peddapelli. ఈ రోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. అది వై చూస్ పాలిటెక్నిక్. 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ ఎందుకు? 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ ఎందుకు చేయాలి అనే అంశానికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. వాట్ టు డూ ఆఫ్టర్ 10th క్లాస్. 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? 10th క్లాస్ అయిపోయిందా, ఇంటర్ చేయాలి లేక పాలిటెక్నిక్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీజన్ 1, రీజన్ 1, ఎర్లీ కెరీర్. 3 ఏళ్లలోనే సెటిల్ అవ్వచ్చు. కేవలం 3 ఏళ్ల డిప్లొమాతో మీరు ప్రొఫెషనల్ ఇంజనీర్ అవ్వచ్చు. 19 ఏళ్లకే మంచి ఉద్యోగంలో చేరి ఆర్థికంగా స్థిరపడే అవకాశం కేవలం పాలిటెక్నిక్లోనే ఉంటుంది. రీజన్ 2, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇక్కడ థియరీ కంటే ప్రాక్టికల్కే ప్రాధాన్యత ఎక్కువ. మీరు ఎంచుకున్న సబ్జెక్టును కేవలం పుస్తకాల్లో చదవడమే కాదు, చేతులతో చేసి నేర్చుకుంటారు. అందుకే ఇండస్ట్రీలో డిప్లొమా విద్యార్థులకు ఫుల్ డిమాండ్ ఉంది. రీజన్ 3, బీటెక్ అడ్వాంటేజ్. ఈసెట్ ద్వారా డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్. ఒకవేళ మీరు బీటెక్ చేయాలనుకుంటే ఈసెట్ ద్వారా నేరుగా సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వవచ్చు. ఇంటర్ పిల్లల కంటే మీకే సబ్జెక్టుపై పట్టు ఎక్కువగా ఉంటుంది. ప్రామినెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా: ఇండియన్ రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్స్, ట్రాన్స్కో, ఎలక్ట్రిసిటీ బోర్డ్. రీజన్ 4, గవర్నమెంట్ జాబ్స్. రైల్వేస్, డిఫెన్స్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ హోదాలో చేరి స్థిరపడవచ్చు. మరిన్ని విద్యా విషయక సమాచారాల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధన నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.